హలో అండి. వెల్కమ్ టు స్పైసీ సోల్ కిచెన్. ప్రతిరోజు అవే ఇడ్లీ, దోస తిని బోర్ కొట్టేసింది. అయితే ఈరోజు మన కడుపుకి ఎంతో హాయినిచ్చే సూపర్ హెల్తీ టిఫిన్ చూసేద్దాం. అదేనండి వేడి వేడి కట్టి పొంగలి, దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయినటువంటి గుమగుమలాడే సాంబార్. ఇందులో వాడే పప్పు, మిరియాలు, అల్లం మన హెల్త్‌కి చాలా మంచిది. రోజంతా మనల్ని ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంచే ఈ రెసిపీని చాలా తక్కువ టైంలో పర్ఫెక్ట్ టేస్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా పొంగలి సరిగా రావడానికి కొలతలు చాలా ముఖ్యం. 1/2 కప్పు బియ్యానికి 1 కప్పు పెసరపప్పు తీసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని 2 సార్లు బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఈ బియ్యం, పెసరపప్పు నానేలోపు మనం సాంబార్ కోసం 1 కప్పు కందిపప్పు తీసుకొని వాటిని బాగా కడుక్కొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల త్వరగా ఉడుకుతుంది. అండ్ ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం సాంబార్లో వేయడానికి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు సాంబార్లో వేయడానికి కావాల్సిన అన్ని వెజిటబుల్స్ని ఇలా పైన చెక్కంతా తీసేసి నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను వేసిన వెజిటబుల్సే కాకుండా మీరు వంకాయ, దోసకాయ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సాంబార్ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, మునక్కాయ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. ఇవి మగ్గిన తర్వాత మనం మిగిలిన కూరగాయలు, ఉల్లిపాయలు 1 బై 1 వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మునక్కాయలు, క్యారెట్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం బంగాళదుంప ముక్కలు, ఆలు, టమాటా ముక్కలు ఇలా అన్నీ వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. పప్పులో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇక్కడ తక్కువగా యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. వీటిని మిక్స్ చేసి ఒక 1 or 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసేసి ఆ చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకునేటప్పుడు ఒక కరివేపాకు రెబ్బని ఇందులో యాడ్ చేసుకొని మరిగించుకోండి. దీనివల్ల సువాసన, రుచి 2 పెరుగుతాయి. ఒకవేళ చింతపండు పులుపు ఎక్కువగా ఉన్నా ఆ పులుపుని సమతుల్యం చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇది మరిగేలోపు మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎనుపుకొని ఆ ఎనిపిన పప్పుని ఇలా మన ఈ చింతపండు రసం ముక్కల్లోకి యాడ్ చేసుకొని మళ్ళీ మరిగించుకోవాలి. ఇప్పుడు మీ కారానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. ఉప్పు సరిపోలేదనుకుంటే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇది మరిగేలోపు మనం సాంబార్ కోసం తాలింపు రెడీ చేసుకుందాం. ఒక చిన్న ప్యాన్లో తాలింపుకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, 2 లేదా 3 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, తాలింపు ఫ్రై అయిపోయింది. ఈలోపు మన పప్పు కూడా బాగా మరిగిపోయింది. సో ఇప్పుడు ఈ పప్పులో మనం మన తాలింపుని యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా తాలింపుని పప్పుచారులో యాడ్ చేసుకొని కొద్దిగా కలబెట్టుకుంటూ మళ్ళీ బాగా మరిగించుకోవాలి. పప్పు బాగా మరిగిన తర్వాత ఇలా నురగలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మనం సాంబార్ పొడి యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ బెల్లం యాడ్ చేసుకోండి. ఎక్కువగా వేయద్దండి, మళ్ళీ తీపిగా వస్తుంది. సాంబార్ పొడి, బెల్లం వేసిన తర్వాత ఇలా పైకి తెరులుతున్నట్టుగా మరిగేంత వరకు మరిగించుకొని పైన కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకోవచ్చు. చిన్న బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, సాంబార్ చాలా సింపుల్గా ఎంత తక్కువ టైంలో అయిపోయిందో. ఓకే, మనం సాంబార్ చేయడం అయితే అయిపోయింది. మరి కట్టె పొంగల్ స్టార్ట్ చేయాలి కదా. దానికోసం మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పుని ఒక కుక్కర్లోకి తీసుకొని దానికి ఎసురు, పెసరపప్పు, బియ్యం 2 కలిపి 1 కప్పు అలా అయితే కనుక మీరు ఒక కప్పుకి 4 లేదా 5 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకోండి. కుక్కర్లో అయితే కొద్దిగా తక్కువ యాడ్ చేసినా మెత్తగానే వస్తుంది. ఇలా ఎసురు యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికేలోపు మనం
ఇందులోకి తాలింపు కోసం రెడీ చేసుకున్నాం. కట్టె పొంగల్లో తాలింపు కోసం మనం నెయ్యి యూజ్ చేద్దామండి. నెయ్యి యూజ్ చేస్తేనే కట్టె పొంగల్ టేస్ట్గా చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్లు నెయ్యి తీసుకొని, నెయ్యి వేడైన తర్వాత అందులోకి జీడిపప్పు యాడ్ చేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందులో ఒక 1/2 స్పూన్ మిరియాలు యాడ్ చేసుకుందాం. జీడిపప్పు 50% ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. చూసారు కదా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిన తాలింపుని మనం ఇందులో ఉంచుకున్నాం. పెసరపప్పు బియ్యం అన్నంలోకి యాడ్ చేసుకున్నాం. చూసారు కదా కట్టె పొంగల్ కూడా ఎంత వేసుకున్నట్టుగా మెత్తగా వచ్చేసిందో. మనం ఈ తాలింపుని ఈ పొంగల్లోకి యాడ్ చేసేసుకొని 1 or 2 minutes జస్ట్ అలా మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. దానివల్ల తాలింపు అన్నం మొత్తానికి బాగా పడుతుంది. అంతేనండి, చూసేసారు కదా కట్టె పొంగలి అని సాంబార్ ఎంతో ఈజీగా తక్కువ టైంలో టేస్టీగా చేసేసాను. మీరు కూడా ఇలా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.